ఈ సహజయోగ పరిచయ కార్యక్రమానికి సంసిద్ధులుగా వేచి ఉన్న మీ అందరికీ కూడా స్వాగతం అండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. మనం ముందుగా శ్రీమాతాజీకి నమస్కరించి ఈరోజు సెషన్‌లోకి వెడదామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరు మా యందు దయతో మాకు ఈ ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించినందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు మరియు కృతజ్ఞతలు. అమ్మా దయ ఉంచి మమ్మలను ధ్యానంలో స్థిరపరచండి తల్లి. అమ్మా దయ ఉంచి మేము నిత్యము ధ్యానం చేసుకునేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. మనం నిన్నటి వరకు తెలుసుకునేటువంటి సెషన్స్ లో విషయాలను ఒక్కసారి సంక్షిప్తంగా తెలుసుకుని ఈరోజు కార్యక్రమం మొదలు పెడదామండి. మనలో ఉన్నటువంటి భగవత్ శక్తి మనలో చక్రాలన్నీ దాటి మాడ మీద ఉన్నటువంటి సహస్రారాన్ని చేరడాన్ని ఆత్మ సాక్షాత్కారం అని, అక్కడ ఆ స్థితిలో మనం పొందేటువంటి మాడ మీద పొందేటువంటి చైతన్య తరంగాల యొక్క అనుభూతిని ఆత్మ సాక్షాత్కార అనుభూతి అని తెలుసుకోవడం జరిగింది. ఈ ఆత్మ సాక్షాత్కార ప్రక్రియను మనము ప్రాక్టికల్ గా చేసి అందరం కూడా ఆత్మ సాక్షాత్కారం పొందడము, దాని తాలూకు అనుభూతిని పొందడం కూడా జరిగిందండి. ఈ సహజయోగం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పబడిందండి. మార్కండేయ మహర్షి 14,000 సంవత్సరాల క్రితం ఈ విధంగా చెప్పారండి. ఆయన రచించినటువంటి దేవీ భాగవతం అనే పుస్తకంలో ఇలా చెప్పారు. ఏ వ్యక్తి ముందర కూర్చున్నప్పుడు మనలో అంతర్గతంగా నిద్రణావస్థలో ఉన్నటువంటి భగవత్ శక్తి అప్రయత్నంగా జాగృతం చేయబడుతుందో ఆ వ్యక్తి ఆదిశక్తి యొక్క అవతారము అని చెప్పారండి ఆయన. అది మన అందరం కూడా అనుభూతి పరంగా తెలుసుకున్నాం కదండి. అలాగే పూర్వం ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు కూడా అండి, కొన్ని సంవత్సరాలని కాదు, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి, కఠినమైనటువంటి తపస్సులు చేసి వాళ్ళు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం జరిగేదండి. అయితే మన విశ్వ కళ్యాణం కోసం, మన శ్రేయస్సు కోసం శ్రీమాతాజీ మనకి ఆవిడిలో ఉన్నటువంటి లాస్ట్ ఎనర్జీ సెంటర్ ని 1970 మే 5వ తారీఖున ఆవిడిలో ఉన్నటువంటి లాస్ట్ ఎనర్జీ సెంటర్ ని తెరవడం ద్వారా విశ్వ సహస్రారాన్ని తెరిచి సామూహికంగా ఆత్మ సాక్షాత్కారం పొందే విధానమైనటువంటి ఈ సహజయోగాన్ని మనకి అత్యంత సులభంగా చేసుకునే విధంగా మనకి రూపొందించి మనకి అందించారండి. కేవలము ఆవిడ కృప వల్ల మాత్రమే సామాన్యులమైనటువంటి మనందరం కూడా మన శుద్ధ ఇచ్చ ద్వారా మనము ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందామండి. అయితే ఏ వ్యక్తి కూడా స్వప్రయత్నంతో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం జరగదండి. ముందరగా అంత క్రితమే ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి యొక్క సహాయంతో మనలో ఉన్నటువంటి కుండల్ని జాగృతం చేయబడ్డం ద్వారా మనం అది పొందగలుగుతామండి. శ్రీమాతాజీ ఆవిడలో ఉన్నటువంటి లాస్ట్ ఎనర్జీ సెంటర్ అయినటువంటి సహస్రారాన్ని తెరవక ముందు సత్యం గురించి, తర్వాత భగవంతుడి గురించి కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎన్నో విషయాలు తెలియజేయబడి ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక మిథ్యగా ఉండేవన్నమాట. ఎప్పుడైతే మనలో బ్రహ్మరంధ్రం నుంచి చల్లని చైతన్య తరంగానుభూతిని పొందుతున్నామో మనకి భగవంతుని యొక్క ఉనికిని మనం ప్రత్యక్షంగా స్వయంగా అనుభూతి చెందగలుగుతున్నామండి. ఇది మనందరికీ జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. అయితే మనలో మనం జరుగుతున్న సెషన్స్ లో తెలుసుకున్న విషయాల్లో మనము మన నాడుల గురించి తెలుసుకున్నాం, వాటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో తెలుసుకున్నాము. తర్వాత మన బంధం తెలుసుకున్నాము. ఈ మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని ఎలా శుభ్రపరచుకోవాలి అనేది ఫుడ్ సోకింగ్ ద్వారా తెలుసుకున్నాము. తర్వాత డైలీ మెడిటేషన్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకున్నాము. ఒక్కసారి మనం బంధన్ ప్రక్రియ గురించి చూద్దామండి. బంధన్ మనం రోజు వేసుకుంటున్నాం. ధ్యానం ముందర వేసుకుంటున్నాం, ధ్యానం అయిపోయాక కూడా వేసుకుంటున్నాం. ధ్యానం ముందర ఎందుకు వేసుకుంటామంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ మనకి లేకుండా ఉండడానికి మనము ఈ బంధన్ వేసుకోవడం జరుగుతుందండి. బంధన్ ఏంటంటే ఒక రక్షక కవచం లాంటిది మాట మనకి. అయితే చివరిని ఎందుకు వేసుకుంటున్నామని ఒక డౌట్ వస్తుందండి. ఎందుకనంటే మనం ఈ ధ్యానంలో ఒక ఆనంద స్థితిని పొందుతామండి, తర్వాత నిర్విచార స్థితిని పొందుతాము, తర్వాత ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీని
మనం పొందుతామండి. ఇది మనలో సుస్థిరం చేసుకోవడం కోసం, స్థిరపరుచుకోవడం కోసము మనము ఈ బంధన్ అనేది చివర్లో వేసుకోవడం జరుగుతుందండి. మనం ఈ మెడిటేషన్ అయిపోయిన వెంటనే మనందరం గృహస్థులం కదండీ! ఎవరి పనుల్లో వాళ్ళు రకరకాల వ్యవహారాల్లోకి వెళ్ళిపోయి నిమగ్నం అయిపోతామాట. దానివల్ల అది తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం మనం చివర్లో వేసుకునేటువంటి బంధన ఉపయోగపడుతుందండి. దానికి మనం అర్థం చేసుకోవాలంటే, మనం ఒక ఫ్లాస్క్ ఉందనుకోండి, దానిలో మనము వేడిగా పాలో, కాఫీయో, టీయో ఏదో ఒకటి పోసుకొని, మనం ఎక్కడికి వెళ్ళాలంటే దాన్ని అక్కడికి మనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఎక్కడ కావాలంటే దాన్ని అది తాగుతూ ఎంజాయ్ చేస్తామన్నమాట. మనలో ఉన్నటువంటి శక్తి కూడా మనం ఎక్కడున్నా కూడా ఇది మనలో ఉండడం కోసం మనం ఇది చేయడం జరుగుతుంది. అంటే ఇది ఇంకెప్పటికీ అలా పర్మనెంట్ గా ఉండిపోతుందా అని కూడా అనిపిస్తుంది. లేదండి, కొన్ని గంటల తర్వాత అది కూడా శక్తి తగ్గడం అవుతుంది. అందువల్లే మనం మళ్ళీ ఈవినింగ్ ధ్యానం చేస్తాము. ఆ ధ్యానం ద్వారా మళ్ళీ ఆ శక్తిని మనం మళ్ళీ పుంజుకుంటూ ఉండడం జరుగుతుందన్నమాట. ఇది 'దుర్గా సప్తశతి' అనేటువంటి పుస్తకంలో ఈ దేవీ కవచం గురించి చెప్పబడిందండి. ఆ దేవీ కవచం 56 శ్లోకాలు కలిగి ఉంటుంది. అది సాంస్క్రిట్ లో ఉంటుంది. అది చదవడానికి కనీసం హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి. అది చదివితే ఏ ఫలితాన్నైతే పొందుతామో అంతటి ఫలితాన్ని శ్రీమాతాజీ ఇంత అద్భుతంగా ఒక హాఫ్ మినిట్ పడుతుందండి మనం ఈ బంధన్ వేసుకోవడానికి. దానిలో దానికి ఆ పవర్ ఇచ్చి అంతటి పవర్‌ఫుల్ గా మనకి తెలియచేయడం అంతటి సులభంగా ఆవిడ మనకి తెలియచేశారండి. అయితే మనం ఈ మన పీఎంస్, సీఎంస్, తర్వాత ఆర్మీలో సోల్జర్స్ వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళ యొక్క రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అవి వాడుతూ ఉంటారండి. వాళ్ళ జాకెట్స్ వాడుతున్నారు. మనం పూర్తిగా ఈ కవచం ద్వారా అది వాళ్ళకి ఒక గుండె వరకే అది ముందు వాళ్ళని ముందు గుండె ఇంపార్టెంట్ కదండీ! దాన్ని రక్షించడం కోసం వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం జరుగుతుంది. కానీ మనకి మొత్తమంతా మనమంతా కూడా ఆ రక్షణలో ఉంటామండి. భగవత్ రక్షణలో ఉంటామన్నమాట. ఇది మన ధ్యానంలో మనం వేసుకునేటువంటి బంధన యొక్క ప్రాముఖ్యత అండి. తర్వాత మనలో మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు నిన్నటి వరకు తెలుసుకోవడం జరిగిందండి. ఈరోజు మనము సహస్రార చక్రం గురించి తెలుసుకుందాం. ఇది మనలో ఉన్నటువంటి ఆఖరి చక్రం అండి. ఈ చక్రం ఇది మనలో మాడు ప్రాంతంలో లింబిక్ ఏరియాలో ఉంటుందండి. దీని యొక్క స్థానము మన యొక్క అరిచేతి మధ్య భాగాల్లో, మన అరికాళ్ళ మధ్య భాగాల్లో కూడా ఉంటుందన్నమాట. అయితే ఇది 1000 దళాలు కలిగి ఉంటుందండి. మనలో ఉండేటువంటి ఈ సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని చక్రాల యొక్క మూల స్థానము మళ్ళీ మన సహస్రారంలో కూడా ఉంటుందన్నమాట. అన్నింటి మూల స్థానం ఉండడం మూలంగా దాన్ని సహస్రార పీఠంగా చెప్తారండి. మనం యోగ స్థితిని పొందినప్పుడు ఏమవుతుందంటే, ఈ సహస్రార పీఠంలో ఉన్నటువంటి చక్రాస్ అన్ని చక్రాల యొక్క మూల స్థానాలన్నీ కూడా సంఘటితం అవ్వడం కూడా జరుగుతుందండి. మనలో కుండలిని శక్తి జాగృతమై సహస్రారానికి చేరినప్పుడు మనకి సహస్రారం కమలంలా ఉంటుంది కదండి, అదంతా మొత్తం అలా విచ్చుకుంటుందండి. విచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి సమాధి స్థితి పొందుతామండి మనం. అంటే నిర్విచార స్థితిని పొందుతాము. తర్వాత మనకి ఆ గుణాలకు అతీతంగా మనలో సత్వ, రజో, తమో గుణాలుంటాయి. మన 3 నాడులు 3 గుణాలని తెలియజేస్తుంటాయి. వీటన్నింటికి అతీతంగా కూడా మనము వెళ్ళడం జరుగుతుందండి. తర్వాత మనలో ఉన్నటువంటి టెన్షన్స్ గాని, ప్రెషర్స్ గాని, తర్వాత కన్‌ఫ్యూజన్స్, వర్రీస్ అన్నీ కూడా తీసివేయబడతాయండి. తర్వాత మనలో ఉన్నటువంటి వ్యక్తిగత చేతన విశ్వచేతనతో అనుసంధానం అవ్వడం, తర్వాత మనలో ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వడము, ఏకమవ్వడము, ఇవన్నీ కూడా ఈ స్థితిలో జరుగుతాయండి. ఇటువంటి స్థితిలో మనందరం కూడా నిశ్శబ్ద స్థితిని పొందుతామండి. అనంతమైనటువంటి నిశ్శబ్ద స్థితిని, అనిర్వచనీయమైనటువంటి ఆనంద స్థితిని పొందడం జరుగుతుందండి. అయితే మనకి తెరవబడిన బ్రహ్మరంధ్రం నుంచి చల్లని వాయు తరంగాల అనుభూతిని కూడా పొందుతామండి. దాన్నే లలితా సహస్రంలో ఇలా చెప్పబడిందండి. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఎప్పుడైతే మనలో భగవత్ శక్తి ఈ సహస్రారాన్ని చేరుతుందో అక్కడ మనకి అమృత వర్షం కురిపిస్తుంది అని. అదే మనం అనుభూతి చెందుతున్నాము. అయితే మన ఈ సహస్రార చక్రాన్ని యొక్క అధిష్టాన దేవత శ్రీమాతాజీ అండి. మనము ఈ సహస్రార చక్రం గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఈరోజు సహస్రార చక్రం మీద ధ్యానంలోకి వెడదామండి. జై శ్రీ మాతాజీ. ఈరోజు
ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం. ఈరోజు మనం చివరి కేంద్రమైన సహస్రార చక్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సహస్రార చక్రమునకు అధిష్టాన దేవత శ్రీ కల్కి, శ్రీ మాతాజీ. సహజ గుణములు సామూహిక చేతన, సంఘటితము, నిశ్శబ్దము, ప్రశాంతత. స్థూల భావము మాడు, చేతిలో స్థానము, అరిచేయి భాగము. బాధకి కారణములు భగవంతుని గురించి సందేహము, శ్రీ మాతాజీ గురించి సందేహము. దళముల సంఖ్య సహస్రము, 1000. సహస్రార చక్రములో అంతర్గత సూక్ష్మ వ్యవస్థ అంతా సంఘటితమగును. సహస్రార చక్రములో ప్రతి ఒక్క చక్రము తన యొక్క ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నది. ఇక్కడ విరాట్ పురుషునిలో గల ప్రతి ఒక్క దేవత తన నివాస స్థానమును కలిగి ఉంటారు. కుండలిని శక్తి సహస్రార చక్రంలోనికి వచ్చిన పిదప మాత్రమే మనము త్రిగుణాలకు, సత్వరజస్తమో గుణములకు అతీతులమై సాపేక్ష స్థితిని అధిగమించి భూమిపై స్వర్గమును దర్శించుతాము. ఈ లోకము మన మేధస్సుకు అందనిది. దాని గురించి వర్ణించాలంటే భాషలో పదాలు లేవు. అది మన చిట్ట చివరి గమ్యము. అది ఎప్పటికీ సర్వవ్యాప్తమై ఉంటుంది. కుండలిని శక్తి సహస్రార చక్రమును చేరిన వెంటనే సహస్ర కమల దళములు విచ్చుకుంటాయి. పరిపూర్ణ జ్ఞానము కలుగును. సమాధి స్థితి సంప్రాప్తిస్తుంది. మీ మాడుపై శక్తివంతముగా నాడి కొట్టుకొనుటను, నాడీ స్పందనను, దానిని అనుసరించి మంచు కరుగుతున్న స్పర్శను, బ్రహ్మరంధ్రం నుంచి చల్లని వాయు తరంగముల ప్రవాహ అనుభూతిని మీరు పొందుతారు. అప్పుడు మన అజ్ఞానము పటాపంచలై మటుమాయమవుతుంది. తద్వారా జ్ఞానమును పొందుటచే యథార్థముగా పునర్జన్మను పొందినట్లు మనము గ్రహిస్తాము. వేదములలో చెప్పినట్లుగా ద్విజ అనే దాని అర్థము ఇదే. అప్పుడు చైతన్యానుభూతి మొదలవుతుంది. కుండలిని శక్తి మన యొక్క వ్యక్తిగత చేతనను విశ్వచేతనతో సంయోగం చేసినప్పుడు ఆత్మ పరమాత్మతో ఏకమై వెనువెంటనే మనము సర్వవ్యాప్తమైన పరమ చైతన్య తరంగ స్పర్శానుభూతిని పొందుతాము. ఈ తరంగములు విశ్వవ్యాప్తమై ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారమునకు మునుపు మనము ఒక అండము వలె ఉండుట వలన తరంగముల గురించి మనకేమీ తెలియదు. అండము యొక్క పెంకును పగలగొట్టుకొని ఒక అండజము బయటికి వస్తుంది. అలాగే ఎప్పుడైతే కుండలిని శక్తి బ్రహ్మరంధ్రంను ఛేదిస్తుందో అప్పుడు మనము సామూహిక అచేతనమైన భగవంతుని యొక్క సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అప్పుడు ఆత్మ పరమాత్మతో ఐక్యము పొందుట చేత పరమ చైతన్య తరంగములు మన ఉపాధి ద్వారా ప్రవహించి మనను పలికించుట చేత ఆ పరమ చైతన్యామృత గానాన్ని మనము ఆలపిస్తాము. మానవుని యొక్క చేతనా స్థితి ఆత్మ భగవంతునితో కలిసినప్పుడు సామూహిక చేతనకి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన సమాచార సంకేతములను కూడా మనము తెలుసుకొనగలుగుతాము. వ్యక్తిగత చేతనాస్థితి నుండి సహస్రార చక్రములో సంఘటితమును పొంది సామూహిక చేతనా స్థితిని పొందియుండుటచే విశ్వవ్యాపిత పరమ చేతనా శక్తి మన ద్వారా ప్రవహించుటకు మనము ఆధారమవుతాము. మనమెంత మాత్రము అభిప్రాయముల ద్వారా నిర్ణయములు చేయలేము, కానీ చైతన్య తరంగముల ద్వారా నిర్ణయములు చేయవచ్చును. ఏదైనా ఒక ప్రశ్న వేసినట్లయితే దానికి సరైన సమాధానము చల్లని తరంగముల రూపంలో తెలియజేయబడుతుంది. ధ్యానంలో కూర్చుని చైతన్య తరంగములను ప్రశ్నించుకోండి. ఇది ఎంతో ఘనమైన సంభాషణ విధానము. మనము ఉన్నత స్థితిని పొందుటయో లేక నీచ స్థితికి దిగజారుటయో మన కుండలిని స్థితిపై, మనము సత్యమును గ్రహించామో లేక గ్రహించలేదో అనే దానిపై ఆధారపడి ఉన్నది.
శ్రీ మాతాజీ ఈ మహాయోగమునకు మూలమై తన యొక్క స్థానమును సహస్రార చక్రములో కలిగి ఉన్నారు. శ్రీ మాతాజీ నుండి ప్రవహించే చైతన్య తరంగాల ద్వారా మీ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా జాగృతి చెందుటచే సత్యమైన మీ ఆత్మను మీరు తెలుసుకొనగలుగుతారు. శ్రీ మాతాజీ అనుగ్రహం వలననే మీరు కుండలిని శక్తిని జాగృతి చేయగలరు. మీరు ఆత్మ సాక్షాత్కారమును ఇతరులకు ప్రసాదించగలరు. ఇతరుల యొక్క అనారోగ్యమును నయము చేయగలరు. దివ్యమైన ప్రేమ సందేశమును ఈ ప్రపంచమంతటితోనూ పంచుకొనగలరు. ఈ సహస్రార చక్రము మెదడు యొక్క లింబిక్ ప్రదేశంలో ఉంది. మన శిరస్సు ఒక కొబ్బరికాయ వలె ఉంటుంది. కొబ్బరికాయకు పీచు, ఆ తర్వాత గట్టి పెంకు, లోపలి భాగంలో తెల్లని కొబ్బరి పదార్థము, లోపలి మధ్య భాగంలో ఖాళీ ప్రదేశంలో నీళ్లు ఉండును. అదేవిధముగా మన మెదడు కూడా రూపొందించబడింది. అందుచేతనే శ్రీఫలము అని కొబ్బరికాయ పేర్కొనబడుచున్నది. కావున ఇక్కడ మనకు ఎడమవైపున లలితా చక్రము, కుడివైపున శ్రీచక్రము అనే 2 చక్రములున్నవి. ఈ 2 చక్రములు కుడివైపున మహాసరస్వతి శక్తిని, ఎడమవైపున మహాకాళీ శక్తిని పనిచేయించును. మధ్యలో గల కుండలిని శక్తి జాగృతమై వివిధ చక్రముల ద్వారా ఛేదించుకుంటూ వెళ్ళి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి అచ్చటగల 7 చక్రముల యొక్క స్థానములైన 7 పీఠములను జ్ఞానపూరితం గావించును. కుండలిని 6 చక్రముల ద్వారా చొచ్చుకొని వెళ్ళి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి మెదడులోని 7 పీఠములను తేజోవంతము గావించును. మూలాధార చక్రము శిరస్సునకు వెనుక భాగము క్రింది వైపున ఉన్నది. దానికి చుట్టూరా స్వాధిష్టాన చక్రము కలదు. ఆ తరువాత నాభి, హృదయము, విశుద్ధి, ఆజ్ఞ వరుస క్రమంలో ఉన్నవి. కనుక ఈ 6 కేంద్రములు కలిసి 7వ కేంద్రమును రూపొందించుచున్నవి. మనం తెలుసుకోవలసిన అంశాలలో ఈ విషయము అతి ముఖ్యమైనది. కుండలిని జాగృతం కాకముందు మనము మన కుడివైపు భాగంతో మన భౌతిక, మానసిక కార్యకలాపాలను నిర్వర్తించుచుందుము. మన మెదడు కుడివైపు కార్యకలాపాలను నిర్వర్తించుచున్నందున ఇది శ్రీఫలము వలె ఉన్నది. సహస్రారము వాస్తవమునకు 6 చక్రముల కూర్పు. ఇది ఒక ఖాళీ ప్రదేశము. ఇరుప్రక్కల 1000 నాడులున్నవి. కాంతి లింబిక్ ప్రదేశంలోనికి చొచ్చుకొని వచ్చినప్పుడు నాడులు తేజోవంతమగును. వాటిని మీరు జ్వాల రూపంలో చూడగలరు. అతి మృదువైన జ్వాలలు మండుచూ కనిపించును. ఈ జ్వాలలకు 7 వర్ణములు ఉండును. అయితే చివరి వర్ణము ఆఖరకు మళ్ళీ ఏకమైపోయి స్ఫటికము లాంటి స్వచ్ఛమైన జ్వాలగా మారును. ఈ 7 రంగుల కాంతులు తుదకు స్ఫటికముల నిర్మలముగా మారును. సహస్రారము తేజోపూరితం కావించినప్పుడు దానిని మండుతూ ఉన్న ఓ జ్వాలల సమూహంగా మనము చూడగలము. ఇది ఎంతో లోతైన విషయము. మెదడులో కుండలిని యొక్క జ్ఞాన వికాసం అన్నది జరిగినప్పుడు సత్యము మెదడు ద్వారా గ్రహించబడును. అందుచేతనే దీనిని సత్యఖండము అని పేర్కొందురు. ఎందుకంటే ఇంతవరకు మీ మెదడు ద్వారా చూచినదంతా సత్యము కాదు. కేవలం బాహ్య నేత్రములకు కనిపించేది మాత్రమే మనం చూడగలుగుతున్నాం. రంగులను, రంగుల అందమును చూడగలము. ఓ వస్తువు యొక్క నాణ్యతను గుర్తించగలం. ఈ ఫలానా పెద్ద మనిషి మంచివాడా లేక చెడ్డవాడా అనేది కూడా చెప్పలేము. ఈ దేవత భూమాత నుండి ఉద్భవించిందా చెప్పలేము. అలాగే మీ బంధువైన ఏ మనిషి గురించి అయినా అతడు మంచి బంధువా చెడ్డ బంధువా, అతడు ఏ రకమైన వ్యక్తి మీరు చెప్పలేరు. ఇక్కడ మంచి అనగా దైవ సంబంధమైన అని భావం. కనుక వాస్తవమునకు మీ మనస్సు ద్వారా దివ్యత్వము గురించి మీకేమీ తెలియదు, ఏమాత్రమూ తెలియదు. మీ కుండలిని కనీసం లింబిక్ ప్రదేశం దాకా అయినా రాకుండా మనం ఓ వ్యక్తి యొక్క దివ్యత్వమును నిర్ణయించలేము. ఇది అసంభవమైన విషయము. ఓ మనిషి సత్యమా కాదా, ఓ నిజమైన గురువేనా కాదా అని మీరు తెలుసుకొనలేరు.
మీ ఆత్మ యొక్క జ్ఞాన తేజం మీ మెదడులో ప్రకాశవంతము కానంత వరకు మెదడు ద్వారా దైవత్వము గ్రహించబడదు. ఆత్మ హృదయములో వెల్లడింపబడను. ఆత్మ యొక్క కేంద్రము హృదయములో ఉందని మనము చెప్పగలము. వాస్తవమునకు ఆత్మ యొక్క స్థానము తలకు పైభాగమున ఉంటుంది. మనం ఆ ప్రదేశమునందున్న ఆత్మను సర్వశక్తిమానుడైన భగవంతుడని, సదాశివుడు అని మనం పిలవవచ్చును. ఇప్పుడు మీ శరీరములోని ప్రతి కేంద్రము వద్ద వేరువేరు రకములైన ఆనందములను చవిచూచెదరు. ప్రతి ఒక్క కేంద్రము ఓ ప్రత్యేక తరహాకు చెందిన ఆనందమును కలిగి ఉంటుంది. కుండలిని పైభాగానికి వెళ్ళుచున్నప్పుడు వివిధ కేంద్రములలో మనం పొందే ఆనందమునకు వివిధ నామములు కలవు. కుండలిని సహస్రారంలోనికి ప్రవేశించినప్పుడు మనము పొందు ఆనందము పేరు నిరానంద్. ఈ స్థితి చివరకు వికసించును. అప్పుడు మీ చిత్తమునకు మీ సత్యమునకు మధ్యన భేదమనేది ఉండదు. జ్ఞానపూరితమైన చిత్తము, జ్ఞానపూరితమైన మెదడు ఒకటైపోవును. అలాంటి మనిషికి ఎలాంటి సమస్య ఉండదు. క్రమేణా అది అధికముగా వికసించును. నేను చెప్పినట్లుగా మొదట అది చిత్తముతో ఒకటిగా ఏకమైపోవును. ఆ తరువాత సంపూర్ణముగా ఆత్మతో ఒకటిగా ఏకమైపోయినప్పుడు మీరేమి చెబితే అది వాస్తవము. మీరు చెప్పగానే అది అక్కడ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే శ్రీ మాతాజీ గురించి కానీ సహజయోగము గురించి కానీ ఎలాంటి అనుమానము మీకుండదో అప్పుడు నిర్వికల్ప ప్రారంభమైనది అని మనము చెప్తాము. అప్పుడు మీ యందు నూతనమైన వికాసము ప్రారంభమగును. దానిని పొందుటకై ధ్యానము అనేది చేయాలి. నమ్రతాభావముతో ధ్యానించాలి. మీ చిత్తము మీ మెదడులో లేక జ్ఞానపూరితమైన మెదడులో విలీనమైపోవు. ఈ నూతన ప్రమాణమును పొందుటకై మీరు ఎంతో నిజాయితీతోనూ సవినయ ప్రవత్తులతోనూ సహజయోగమునకు శరణు కావలసి ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పుడు అది కొంత కష్టముతో కూడినటువంటిది. మీరు పొరపాటు చేయకుండా, పతనమైపోకుండా ఉత్థానమును పొందినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకొనవలసి ఉంటుంది. మీకింతకు ముందు ఉండియున్న అవే పాత అలవాట్లలో మళ్ళీ మళ్ళీ పడిపోకుండా మీరు మీ పట్ల మెలకువతో తగిన జాగ్రత్తలు తీసుకోవలెను. మీరు మీ పట్ల నిజాయితీతో వ్యవహరించాలి. ధ్యానంలో కూర్చుని మీ అంతర్యోగమును అభివృద్ధి చేసుకొనండి. నిర్విచార స్థితిని విశాలముగా, సువిశాలవంతముగా అభివృద్ధి చేసుకోండి. నిజాయితీ మిమ్మల్ని అనుగ్రహించడం వల్ల మీరు ఉన్నత స్థాయికి, అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. లోతుగాను, మరింత లోతుగాను మీ వ్యక్తిత్వంలోనికి వెళ్ళుదురు. సహస్రారంలో బ్రహ్మరంధ్రము ఉంది. ఇది హృదయ చక్రం యొక్క స్థానములో ఉండటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. కావున బ్రహ్మరంధ్రము నేరుగా మీ హృదయానికి కలుపబడి ఉంటుంది. మీరు హృదయపూర్వకంగా కాకుండా కృత్రిమత్వంతో సహజయోగాన్ని అభ్యసించినచో మీరు ఎక్కువ ఎత్తుకు ఎదగజాలరు. పరిపూర్ణమైన హృదయమును సహజయోగములో ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయము. మీ మార్గము నుండి మీకు హాని చేయాలని ప్రయత్నించే వారందరూ తొలగిపోతారు. భగవంతుడు మిమ్మల్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా సంరక్షించును. ఆయన సంపూర్ణ చిత్తముతో మిమ్మల్ని కంటికి రెప్పలా అతి జాగ్రత్తగా కాపాడును. ఆయన ఎంతటి ప్రేమమయుడంటే ఆయన కనికరమును మాటల్లో వర్ణించలేము. కేవలం అనుభవం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప గొప్ప శౌర్యము, అమోఘమైన బల సంపన్నత కలిగిన వారు జన్మ నక్షత్రాలకు సంబంధించిన అన్ని సమస్యలు అదృశ్యమైపోయేటంతటి శరవేగముతో తమ ఉత్థానమును పొంది సహజయోగులుగా రూపొందెదరు. అనగా నూతనముగా జన్మించి పూర్తిగా ఓ ప్రత్యేక తరహాకు చెందిన వ్యక్తిత్వముతో ప్రకాశించెదరు. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head
and loosen your shoulders and give it a twist. Now you tighten them. One. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up, push back, give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. ఇప్పుడు రెండు చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించి చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును మొదటి చక్రమైన మూలాధార చక్రముపై ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. తల్లి, మా మూలాధార చక్రంలోని శ్రీ గణేశుని జాగృతం చేయండి తల్లి. మాకు పసిబాలునిలోని అమాయకత్వాన్ని, వివేకమును, విచక్షణ జ్ఞానమును, పవిత్రతను ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు మన చిత్తాన్ని చివరి చక్రము, 7వ చక్రము అయిన సహస్రార చక్రముపై ఉంచుదాం. అధిష్టాన దేవత శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనలో ఉన్న కుండలిని శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, దయచేసి మా సహస్రారంలోనికి రండి. మాలోని సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. మాకు ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని, నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలోనూ తల మాడు పైభాగంలోనూ వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. శ్రీ మాతాజీ దయ ఉంచి నా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ, మీ దయ వల్ల నా ఆధ్యాత్మిక ఉన్నతిలో వచ్చే ఆటంకాల నుండి పూర్తిగా సంరక్షించబడుతున్నాను. శ్రీ మాతాజీ, మీ దయ వలననే నేను ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలిగాను. శ్రీ మాతాజీ, నన్ను సహజయోగిగా తయారు చేసినందుకు నా ధన్యవాదాలు స్వీకరించండి. సహస్రార చక్రమునకు ఎడమ వైపు ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ, మీ యొక్క దయ వలన నేను మీ యొక్క సంరక్షణలో ఉన్నందుకు ఎంతో ధన్యుడను. సహస్రార చక్రమునకు కుడివైపున ఈ విధంగా చెప్పుకోవాలి.
శ్రీ మాతాజీ మీరే పరిశుద్ధమైన ఆత్మ. మధ్య సహస్రార చక్రము అనగా తలపైన మాడు ప్రదేశము. ఇక్కడ ఈ విధంగా చెప్పుకోవాలి: శ్రీ మాతాజీ దయచేసి నాకు ఆలోచన రహిత స్థితిని ప్రసాదించండి. ఈ స్థితిలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఆలోచనలు ఏమైనా వస్తూ ఉంటే ఇది కాదు అని అనుకుని మరలా ధ్యాన స్థితిలోకి రావడానికి ప్రయత్నించాలి. శ్రీ మాతాజీ దయచేసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. మన సహస్రారంలోనూ 2 అరచేతుల్లోనూ వచ్చేటటువంటి చల్లటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఈ విధంగా కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మనకున్నటువంటి అన్ని సమస్యలు, భౌతిక, శారీరక, మానసిక, ఆర్థికపరమైనటువంటి అన్ని సమస్యలు నెమ్మదిగా మన నుంచి దూరమవుతాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను, తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. In a clockwise manner. Let's do it. Like that, you start moving it up, take it up, like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tight up them. 1. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up, push back, give another. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. 7 centers placed in our medulla oblongata and in the brain. The first one lies below the triangular bone, which is called as sacrum.
and it's called as the Muladhara center, which means the support of the roots. It is the support of the roots. And this center embodies our innocence, our innocence. The second one, and of course it manifests outside in the gross, the pelvic plexus. Now the second one is the one that emerges from the third one, which is called as the Nabhi Chakra, the third one, and the one that emerges from that is the second one, called as the Swadhisthana. Now the Swadhisthana chakra in the gross, because these are subtle centers in the medulla oblongata, but outside in the gross it manifests what we call the aortic plexus. If there are doctors here, they'll understand what I'm talking about. Now if you go further, the Nabhi chakra manifests outside what we call as the solar plexus. Above that is the center that we call as the heart center, Anahat chakra, cardiac center, which manifests outside the cardiac plexus. And it has got again the left and right side. Then we have the center at the root of our neck, which is called as the Vishuddhi chakra, and which manifests outside the cervical plexus. Above that, here where you see the red mark on my head, this is just the window of that center. Between the pituitary and the pineal body, where the optic chiasma cross each other, in the center is a very important center called as Agya Chakra, which looks after our ego and our superego, which you can see there, passing through that, crossing over like that. And on the top of that is the last seventh center called as the Sahasrara, meaning 1000 petal center. And that's the center, is just in the limbic area, and when you pierce through that, in the fontanelle area, you feel the cool breeze of the Kundalini or the Holy Ghost coming out of your head. This has to happen. You cannot give false certificates. You have to feel the cool breeze coming out of your head. You have to feel the cool breeze in your hands. That means you have to feel the all-pervading power of God, of love, which is called as Brahma Shakti in Sanskrit language. And in the Bible is called as the cool breeze of the Holy Ghost. For the first time you have to feel it in your hands, in your central nervous system. Because the seat of your spirit is here, but the spirit resides in the heart. Once the seat is touched by the awakened Kundalini, which is in the triangular bone, if you see, then you start feeling the cool breeze, and then in the hand you start feeling the cool breeze flowing from. Thus you manifest the power of your spirit. It's a happening that has to take place. It's a living happening. It's very easy to tell people, all right, now you start jumping. You say, anybody can jump? What's so great in jumping? Or if somebody says, all right, take out your clothes. What's so great? Or color your clothes in this way. Nothing so special. Anybody can do it. But can you take out cool breeze out of your head? Your own head. And when you get it, you can do it to others. Even from the others' heads, you can take it out. This is the way it has to happen. The time has come. This is a very special time when so many seekers are born. So many of them. In millions and millions of them. And so many are lost also.
because of various reasons, because of attack on them. From very childhood, a person who is a seeker is attacked. Ultimately, his ego can attack him. He may have his own mental projections built in. He may have horrible gurus taking out money from him. There will be people who will be maneuvering them. There will be people who will be creating projects and things just to engulf them. But to an Indian, it is easy if they are Indians. Of course, if they are uprooted people and all are westernized, then I can say. But to a normal Indian, they know it is the Kundalini awakening that gives you realization. I don't have to tell them that this is so. They know. They are not naive. But in the Bible also it is written that I will appear before you like tongues of flames. And actually when you see this Sahasrara, it looks like beautiful flames in 7 colors, most harmless, silently, like this flame, but very longish flames, and silently burning and opening out, very cooling flames. Even this flame can give you cool breeze. It has happened with many. And how it works out, that we have to see. It's fantastic. It's too much to believe. First of all, we have no faith in ourselves. We don't know how can we get realization so easily. People had to do this, people had to do that. But time has come. You have done everything in your previous lives. You have starved yourself. You have roamed about. You have done all the tapasyas, the penance, and today is the time for you to get realization. And that's what it is. శ్రీ మాతాజీ, ఈరోజు మనం 12వ రోజుకు చేరాము. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే విశ్వ సహస్రారం ఆ విశ్వరూపాన్ని ఎలా ప్రదర్శించి ఒక 4 సార్లు మాత్రమే ఆయన చూపించాడో, అలా చూపించుకోకుండా, విశ్వరూపం చూపించకుండా, విశ్వ సహస్రారం ఊపించేయకుండా ఇది సాధ్యం కాదు అని వాళ్ళ నాన్నగారితో ఆవిడ చర్చించిన తర్వాత సామూహికంగా అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో అంతమందికి 800 కోట్ల మందికి ఇది ఉపయోగకారిగా ఉండటానికి, అందరికి ఇవ్వటానికి, సహజయోగం నేర్పించడానికి వీలుగా శ్రీమాతాజీ గారు 5th May 1970 రోజున ఈ విశ్వ సహస్రారం ఓపెన్ చేశారు. ఎవరైతే అవతారమూర్తులు ఉంటారో వాళ్ళ ఒక్క సహస్రారం ఓపెన్ చేస్తే విశ్వ జనని కాబట్టి విశ్వం అంతా అవుతుంది. అందువల్ల ఆవిడ సహస్రారం ఓపెన్ చేశారు. 8000 సంవత్సరాల క్రితం ఆవిడ సీతమ్మగా వచ్చారు. 5000 సంవత్సరాల క్రితం రాధాదేవిగాను, రుక్మిణిగా వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం మేరీమాతగా వచ్చారు. 6th AD హజరత్ నిజాముద్దీన్ భార్యగా, మహమ్మద్ సాబ్ యొక్క కూతురుగా వచ్చారు. 1923లో ఇప్పుడు నిర్మలాదేవిగా వచ్చారు. ఒకే శక్తి, ఒకే ఆదిశక్తి ఇన్ని రూపాలలో, ఇన్ని కాలాలలో వచ్చారు. అందువలన మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఆవిడ విశ్వ సహస్రారం ఓపెన్ చేశారు, విశ్వజనని కాబట్టి మన సహస్రారం కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు శ్రీమాతాజీ గారు ఏం చెప్పారు సహస్రారం గురించి? 7 సెంటర్లు ఉన్నాయి కదా, మన వెన్నుపూసలో ఉన్నాయంట. 7 మూలాధారం నుంచి మొదలుకొని సహస్రారం, మెడుల్లా ఆబ్లాంగేటా వరకు ఈ 7 చక్రాల యొక్క పీఠాలు కూడా ఎక్కడ ఉన్నాయి? మన సహస్రారంలో ఉన్నాయి. మెడుల్లా ఆబ్లాంగేటా చిన్న బ్రెయిన్, దాని మీద పెద్ద బ్రెయిన్, ఇవన్నీ కలిపి అక్కడ ఉన్నాయి. అవి వర్ణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఆ బ్రెయిన్ లో ఉన్నాయి, బ్రెయిన్ లో ఉన్నాయి, మెడుల్లా ఆబ్లాంగేటాలో ఉన్న చక్రాలు ఎక్కడెక్కడ కనెక్షన్ అయి ఉన్నాయంటే, ఫస్ట్ ది మూలాధారములో ట్రయాంగులర్ బోనులో అక్కడ ఉంది. అది సపోర్ట్ ఆఫ్ ది రూట్, మూలమునకు ఆధారము అక్కడి నుంచి తయారయ్యింది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అది ఇంగ్లీష్లో మెడికల్ సైన్స్ యొక్క కనెక్షన్తో కూడా చెబుతున్నారు. అది లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, సంస్కృత శబ్దము చెబుతున్నారు, మెడికల్ సైన్స్ కూడా చెబుతున్నారు. అది పెల్విక్ ప్లెక్సస్ మూలాధారం. 2వది 3వది కలిపి ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే, సృష్టి కోసమని బ్రహ్మదేవ సరస్వతులు వచ్చారు కాబట్టి, బ్రహ్మ ఆయన నాభి, నారాయణ యొక్క నాభిలో వచ్చారు కాబట్టి పైకి తీసుకెళ్లారు. 3rd చక్రము నాభి, అది
అది అక్కడ నుంచి కిందకి సెకండ్ చక్రం ఉంటుందని చెప్పారు. అంటే రెండు కలిసి ఉంటాయి. ఆ విషయాన్ని మనం తెలియజేస్తూ కోసం చెప్పారు. స్వాదిష్టాన చక్రము రెండు అరోటిక్ ప్లెక్సెస్, అక్కడ బ్రహ్మదేవ సరస్వతులు, దానిపైన నాభి చక్రము లక్ష్మీనారాయణులు, అది సోలార్ ప్లెక్సెస్, మన అన్నాన్ని అరగింపజేసేది. తర్వాత ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు అనాహత చక్రం చెప్పారు. అక్కడ అనాహత చక్రంలో రెండు ముఖ్యమైన విషయాలు కూడా చెప్పారు. లెఫ్ట్ టు రైట్ చాలా విస్తారంగా ఉంటుంది, అక్కడ ఆ చక్రమే చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్ లో విశుద్ధి చక్రం చెప్పారు, సెర్వైకల్ ప్లెక్సెస్, హృదయంలో ఉన్నది అనాహత్యము కార్డియాక్ ప్లెక్సెస్. అలా చెప్పుకుంటూ వచ్చి తన బొట్టు ఎక్కడ పెట్టుకున్నారో అది ఆజ్ఞా చక్రంలో ఉంది. అది విండో అంటున్నారు. ఎక్కడ విండో? విండోలో నుంచే కదా గాలి వెలుతురు బయటకు వెళ్తుంది, కాంతి కిరణం బయటకు వెళ్తుంది. అలాగే ఆ విండో ఎవరికంట? బ్రెయిన్ లోకి, సహస్రారంలోకి విండో అక్కడికి వెళ్తుంది. ఎందుకని? అక్కడ పిచ్యుటరీ పీనల్ బాడీస్ అని రెండు ఉంటాయి, వాటి మధ్యలో ఆప్టిక్ క్యాస్మా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రెండు యుగో అండ్ సూపర్ యుగోని క్రాస్ చేస్తూ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే కుండలిని పైకి వెళితేనే ఆ ఈగో సూపర్ ఈగో సమతుల్యంలోకి వస్తుందని చెబుతున్నారు. దానిపైన సహస్రారం టాప్ చక్రము, అన్నిటికన్నా పైన అక్కడ 1000 దళాలు ఉంటాయి, 1000 పెటల్స్ ఉంటాయి. అది లింబిక్ ఏరియాలో ఉంది. అన్నిటికీ మెడికల్ సైన్స్ లోనూ చెప్పారు, అన్నిటికీ సంస్కృత శబ్దంలో కూడా చెప్పారు. అదే ఫాంటినల్ ఏరియా సహస్రారము. ఫాంటినల్ అంటే తాళ భాగము, తాలు భాగం, తాళవ్యం సంస్కృతంలో అంటే సహస్రారము. అది శ్రీమాతాజీ గారు చెప్పింది. అక్కడ ఏం చెబుతున్నారంటే కుండలిని వస్తేనే మీకు అనుభూతి జరుగుతుంది. ఒక ఫాల్స్ సర్టిఫికెట్ లాగా నాకు వచ్చిందని రాలేదని అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, చక్కగా ఫీల్ అవుతారు. ఆ కన్సిస్టెన్సీ, ఆ పర్సిస్టెన్సీ అక్కడ ఉంటుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అదే బ్రహ్మనాడి యొక్క గొప్పతనం. మూలాధారంలోంచి లేచిన ఆదిశక్తి యొక్క రూపమైనటువంటి ఆ కుండలిని శక్తి ఆ బ్రహ్మనాడి గుండా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గుండా, వెన్నుపూస గుండా బయలుదేరి అక్కడ సహస్రారంలోకి వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. ఎలా చెబుతున్నారంటే ఇక్కడ కూడా మీకు కింద మూలాధారంలో ఉన్నటువంటి చోట కూడా చేయి పెట్టి చూపిస్తున్నారు తన స్వహస్తాలతో. అక్కడ కూడా మీకు చల్ల చల్లగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంట, ఈ మూలాధారంలో నుంచి లేచినటువంటి ఈ కుండలిని శక్తి హృదయ స్థానంలో కూర్చునేటువంటి, అది స్థితమై ఉంటుంది, కదలదు. కదలకోకుండా ఉండేదే ఆత్మ. ఆత్మను టచ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఎందుకంటే ఎవరికి చూపించాలి ఈ యొక్క అనుభూతిని? నీకు చూపించాలి. నీవెవరు? ఆత్మ. అంటే ఆత్మను కలుపుకుని సహస్రారంలోకి వెళ్తుంది అంటే చెబుతున్నారు. అయితే కొందరికి ఎందుకు రాదంట, చిన్నప్పటి నుంచి ఫాల్స్ గురువుల యొక్క వాతపడినటువంటి వాళ్ళందరూ ఆ కూల్ బ్రిడ్జిని ఆ తలపైన వాళ్ళు ఫీల్ అవ్వలేరు. తలపైన చక్కగా వస్తుంది, అదే కూల్ బ్రిడ్జ్ ఆఫ్ ది హోలీ గోస్ట్ అని అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇది అందరికీ అంత సులభంగా ఎందుకు అవుతుందని చెప్పడానికి కూడా రీజన్ చెబుతున్నారు. ఇది టైం వచ్చింది, ఇది బ్లోజం టైం వచ్చింది. ఈ టైంని గురించి మన శాస్త్రాలలో ఎప్పుడో కృతయుగం నాడే వర్ణించి అట్టి పెట్టారు, బ్రహ్మ సూత్రాలలో రాసి పెట్టారు. దీనివల్లనే ఇది స్పెషల్ టైము. మీరు అందరి వల్ల ఎన్నో మంది సీకర్స్, ఈ సాధకులు ఇప్పుడు మిలియన్స్ లక్షల్లో ఇప్పుడు పుట్టారు కాబట్టి మీ అందరికీ ఇది అవుతుందని కూడా చెప్పారు శ్రీమాతాజీ గారు. ఎందుకు కొందరికి కాదంట, అనేక కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడే ఆ యొక్క సీకర్ని ఒక ఫాల్స్ గురువు వలనో, మరే కారణం వలనో, మెంటల్ గానో మరే కారణం వలన అతను అటాక్ అయినప్పుడు, అతని యొక్క శక్తి క్షీణించినప్పుడు, దుష్ట గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెడిపోవటం వలన, ఆ ఈగో సూపర్ ఈగో అడ్జస్ట్మెంట్ కాకపోవటం వలన అలా రాదు అని చెబుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర డబ్బు తీసుకుని మన తప్పు మార్గంలో పెడతారు, మెంటల్ గా చేసేస్తారు, ఒక ఆవహింపబడిన చేస్తున్నారు. ఇదంతా ఎక్కడ చెబుతున్నారంటే ఫారిన్ కంట్రీలో చెబుతున్నారు. కాబట్టి ఇండియాలో అయితే అలా ఉండదు. నేను చెప్పినవి వాళ్ళకి అర్థమవుతుంది. కుండలిని అంటే ఏంటో, మూలాధారం అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది, బైబిల్లో వర్ణించారు. బైబిల్లో ఐ అపియర్ యాజ్ ఎ టంగ్స్ ఆఫ్ ది ఫ్లేమ్స్ అని రాసి ఉంది, అది కూడా ఇక్కడ ఉంది అని వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నారు. మన శాస్త్రాల్లో ఉన్నట్లే వాళ్ళ శాస్త్రంలో, వాళ్ళ గీతలో, వాళ్ళ యొక్క బైబిల్లో కూడా ఉందని చెబుతున్నారు.
దీనికి 7 కలర్స్ ఉంటాయని కూడా చెప్పారు. సైలెంట్ గా శీతలాగ్ని, అగ్నియే గాని శీతలంగా ఉంటుందని చెప్పారు. ఆ చల్లని శీతలాగ్ని ఆ పైకి వస్తున్నప్పుడు ఆ సహస్రారం లింబిక్ ఏరియాలో నుంచి 2 అరచేతుల్లో నుంచి ఆ కూల్ బ్రీజ్ ఆఫ్ ది హోలీ గోస్ట్ ని మీరు ఫీల్ అవుతారు. ఇది ఏంటిదంటే ఒక ఫెయిత్, నమ్మకం. ఎవరి మీద ఎవరికి, మన మీద మనకే నమ్మకం ఉండాలి అని చెబుతున్నారు. ఇది మీరు ఇంకొకళ్ళకి ఇవ్వగలగాలి, ఇది మీరు అనుభవించగలగాలి, మీరు అనుభవించాలి, మీరు ఇంకోళ్ళకి ఇవ్వాలి. అది గొప్పతనం, అదే బ్లోజమ్ టైం యొక్క గొప్పతనము అని చెబుతున్నారు. ఎందుకంటే మీరు పూర్వజన్మంలో అనేక తపస్సులు చేశారు, పస్తులు ఉన్నారు, స్టారుడు అయిపోయారు. మీరు ఏమి తినకోకుండా సంవత్సరాల తరబడి మీరు అందరూ దరీకందరాల్లో తపస్సు చేశారు. అందువల్ల మీ అందరికీ ఇంత సులభంగా, ఇంత ఈజీగా మీకు వస్తుంది ఇదేనే కూడా వాళ్ళు గుర్తు చేస్తూ చెప్పారు శ్రీ మాతాజీ గారు. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ.